ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఈ ఎపిసోడ్లో మనము అబ్రకం గురించి, అబ్రక మహాయోగం గురించి చూద్దాం. అబ్రకంలో రసం ఉంటుంది అని అందరికీ తెలుసు. అబ్రకంలో ఉండేటువంటి రసము రసాన్ని బంధిస్తుంది అనేది కూడా తెలుసు. ఈ యొక్క యోగం వచ్చి అబ్రక భస్మం గురించి. అబ్రక భస్మం చాలా వాటికి పనిచేస్తుంది. వైద్యానికి పనిచేస్తుంది, వాదానికి పనిచేస్తుంది. వాదానికి వేరుగా ఉంటుంది, వైద్యానికి వేరుగా ఉంటుంది. అబ్రకాన్ని వైద్యానికి వాదానికి రెండిటికి వాడుకునేటువంటి యోగము లేదు. వైద్యానికి సపరేట్గా, వాదానికి సపరేట్గా వాడుకోవాలి. వైద్యానికి చాలా శుద్ధి చేయాల్సి పడుతుంది అబ్రకాన్ని. వాదానికి అంత శుద్ధి అవసరం లేదు. కానీ ఇక్కడ మనం వాడేటువంటిది పచ్చి అబ్రకం. పచ్చి అబ్రకము 60 గ్రాములు. పచ్చి అబ్రకాన్ని 60 గ్రాములు తీసుకొచ్చి బాగా నున్నగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత తెల్ల జిల్లేడు ఆకుపాలు వేసుకుని 3 రోజుల వరకు నూరుకోవాలి. ఈ తెల్ల జిల్లేడు పాలు అబ్రకాన్ని చాలా వరకు జిగట్గా చేస్తుంది. నున్నగా చేసుకోవాలి, చాలా నున్నగా ఉండాలి. ఈ వాదం కొంచెం కష్టమే. ఎవరి దగ్గర మెషిన్లు ఉంటే, అంటే నూరేటువంటి మెషిన్లు ఉంటే కొంచెం సులువుగా అవుతుంది. లేకపోతే 3 రోజులు నూరాలంటే చాలా కష్టం. నూరేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. టాల్కం పౌడర్ కంటే నున్నగా అయిపోవాలి అబ్రకం. 60 గ్రాముల అబ్రకాన్ని బాగా నున్నగా నూరుకొని దాంట్లో కొంచెం తెల్ల జిల్లేడు పాలు వేసుకుంటూ 3 రోజులు నూరిన తర్వాత దాన్ని ఒక మూసలాగా చేసుకోవాలి. మూసకి మూగుటి ఉండాలి, ఆ మూస కూడా ఉండాలి. మూస పైన మూసేదాన్ని కూడా ఇదే అబ్రకంతో చేసుకోవాలి. అట్లా మూసలాగా చేసుకుని శుద్ధి చేసిండేటువంటి పాదరసాన్ని దాంట్లోకి వేసుకుని దాన్ని మూత పెట్టి ఒక కుండలో 1 కేజీ సోడా, తినే సోడా వేసి దీని మధ్యలో పెట్టాలి. పైన కింద సోడా వేయాలి. సన్నటి మంటలు, చాలా సన్నగా ఉండాలి మంట. సన్నగా అంటే మన స్టవ్లో ఒక 2వ దానికి పెట్టుకోవచ్చు. కమలాగ్నికి దీపాగ్నికి మధ్యలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కమలాగ్నికి దీపాగ్నికి మధ్యలో ఉండాలి. అటువంటి అగ్నిని పెట్టి 24 గంటలు వండాలి. 24 గంటలు వండిన తర్వాత అది తీసి చూస్తే రసం చిక్కగా అయిపోయి ఉంటుంది. మైనంలాగా అయిపోయి ఉంటుంది. ఇంకా కొంచెం చిక్కగానే అయి ఉంటుంది. కొడితే పొడవుతుంది. అటువంటి దాన్ని, ఆ రసాన్ని తీసుకుని శుద్ధి చేసినటువంటి గంధకము, శుద్ధి చేసినటువంటి మణశిల, ఇవి రెండుటిని వేసుకుని ఆ రసంలోకి ఒక 5 గ్రాములు వెండి బూరెను తీసుకోవచ్చు. ఆకరాయితో నూరుకొని వెండి రజునైనా తీసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని ఏదైనా మహాజైనీర ఒకటి వేసుకుని బాగా నూరల్ల. ఇది కూడా అంతే, కొంచెం కష్టమే. కనీసం అంటే 9 జాములు నూరల్ల. అట్లా 9 జాములు నూరి బాగా ఎండిపోయిన తర్వాత, తడి అనేది ఉండకూడదు దాంట్లో. ఎండిపోయిన తర్వాత మళ్ళా ఒక 3 జాములు నింపుల్స్తో నూరుకొని దాన్ని గజపుటం పెట్టినట్టయితే అది సింధూరం అవుతుంది. ఇట్లా గజపుటాలు 6 గజపుటాలు పెట్టాలి. 6 గజపుటాలు పెడితే అది వెండి పైన పనికి వస్తుంది. ఇక్కడ గంధకము, మణశిల ఎంత తీసుకుంటారంటే, ఎంత రసం తీసుకుంటారో దాని ప్రకారమే, దానికి సరి సమానంగానే గంధకము రసం తీసుకోవాలా, గంధకము మణశిల తీసుకోవాలా. గుర్తుపెట్టుకోండి. ఈ 6 గజపుటాలు పెడితే భస్మం అయిపోతుంది. ఆ భస్మము వెండి పైన బాగా పనిచేస్తుంది. రాగి పైన వేయాలంటే రాగిని తగరంతో కలుపుకొని రాగి పైన కూడా పోవచ్చు. ఎక్కడ మీకు రసము పడింటుందో అక్కడ రాగి పైన కూడా పోవచ్చు. రసం పడని చోట రాగి పైన పోవడం కొంచెం కష్టం. ఇదేలాగా
మేమంతసేపు నూరుకోలేము అనుకున్నట్టయితే అబ్రక పత్రాన్ని తీసుకొచ్చి కింద పైన పెట్టి, అంటే రసము మధ్యలో ఉండాలి, అబ్రకం కింద రసం మధ్యలో, పైన అబ్రకం ఉండాలి. మూస చాలా పెద్దగా ఉండాలి, కనీసం అంటే 1/2 కేజీ మూస అన్నది తీసుకోవాలి. కింద బాగా కొంచెం అదరాబదరగా పొడి చేసుకునేటువంటి అబ్రకాన్ని పెట్టి రసం అందులో పోసి పైన మళ్ళీ అబ్రకాన్ని పెట్టాలి. అది కూడా చేసుకోవచ్చు, కాకపోతే పుటాలు ఎక్కువ పెట్టుకోవాల్సి పడుతుంది. మీకు ఇక్కడ రసము బంధింపబడితే చాలు, పొడైతే చాలు. ఆ రసాన్ని గంధకము మణశిలతో మీరు ఈ వాదం చేసుకోవచ్చు. ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి వాదం, గుర్తుపెట్టుకోండి. మహాజీనీరలేందే ఈ వాదం పనికిరాదు. తెల్ల జిల్లేడు పాలు ఎంత కావాలా అంతే వేసుకోవాలా, ఎక్కువ వేసుకుంటే అది జిగట్గా అట్లే ఉంటుంది. మూసని చేసేటప్పుడు, అబ్రకం మూసని చేసేటప్పుడు బాగా ఎండబెట్టాల. ఈ మూసని చేసేకముందు, తెల్ల జిల్లేడు పాలు వేసేకముందే ఒకసారి మహాజీనీరుతో బాగా నూరుకొని ఎండబెట్టి ఆ పొడిని మళ్ళా తెల్ల జిల్లేడు పాలు వేసుకొని నూరుకొని మళ్ళీ మూసగా తయారు చేసుకోండి. ఎలాంటే అబ్రకంలో ఉండేటువంటి సత్వం అంతా కూడా రసానికి ఎక్కుతుంది. ఇంకో విధానం ఏమిటంటే, ఇంతకుముందు వీడియోల్లో అబ్రక సత్వాన్ని తీసేటువంటి ప్రక్రియ చెప్పింది. అబ్రక సత్వాన్ని తీసినా కూడా మీకు ఈ వాదంలో చాలా పనికొస్తుంది. అబ్రక సత్వాన్ని కాల్చి దాని నుంచి సత్వం తీసేది, అబ్రకాన్ని కాల్చి దాని నుంచి సత్వం తీసేటువంటి ప్రక్రియ చెప్పింది. ఆ ప్రక్రియతో అబ్రక సత్వాన్ని తీసుకుని దాన్ని దీంట్లో కలిపి పుటం పెడితే అది భస్మం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అబ్రక సత్వాన్ని తీసుకునేటట్టయితే అది భస్మం అయిపోతుంది. ఆ భస్మాన్ని దీనికి వాడుకోవచ్చు. మీరు ఏ ప్రకారంగా వాడుకున్నా కూడా అబ్రకము, అబ్రక సత్వము, లేకపోతే అబ్రక పత్ర, ఈ 3 విధాలుగా వాడుకున్నా కూడా అక్కడ రసము బంధింపబడాల. బంధింపబడకపోతే వాదం నిలవదు. మైనము అబ్రక పత్రం మీద పెట్టి చేసినప్పుడు మైనం అవుతుంది, దాన్ని పుటం పెంచుకోవాల్సి ఉంటుంది, అది గట్టిగా అయ్యేంత వరకు. కాబట్టి అబ్రక సత్వాన్నైనా వాడుకోండి, లేకపోతే అబ్రక మూసనైనా వాడుకోవచ్చు. ఇది అబ్రకానికి సంబంధించినట్టు, వాదానికి సంబంధించినట్టు చెప్తున్నా. వైద్యానికి కూడా అబ్రకము చాలా బాగా పనిచేస్తుంది. గౌరీ పాషాణాన్ని, మైలుతుత్తాన్ని శుద్ధి ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. గౌరీ పాషాణాన్ని కానీ మైలుతుత్తాన్ని కానీ మీరు మూటగట్టి గోమూత్రంలో, గుర్తుపెట్టుకోండి, గోవు మూత్రంలో, ఆవు మూత్రంలో కాదు. ఆవు మూత్రంలో వేస్తే దోషం ఉంటుంది, గోమూత్రంలోనే వేయాలి. ఆవుకి గోవుకి చాలా తేడా ఉంటుంది. గోమూత్రంలో డోలా యంత్రాన్ని కట్టి గోమూత్రంలో 3 గంటల సేపు ఉడకపెట్టుకుంటే అది శుద్ధి అవుతుంది. కట్టేటప్పుడు బాగా టైట్గా కట్టాలి. గౌరీ పాషాణాన్ని, మైలుతుత్తాన్ని లూజ్గా కడితే అది ఉడికేటప్పుడే అది కరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మళ్ళా గోమూత్రంతో గౌరీ పాషాణము, మైలుతుత్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు. మీరు ఎంతనా మైలుతుత్తాన్ని, గౌరీ పాషాణాన్ని తీసుకుంటే దాన్ని మూట కట్టి గోమూత్రంలో డోలా యంత్రం కట్టి వదిలి దాన్ని 3 గంటల సేపు పక్వం చేసుకోవాలి. పక్వం చేసుకుంటే గౌరీ పాషాణము, మైలుతుత్తము శుద్ధి అయి వస్తుంది.